ఈ దినం మనం నేర్చుకునబోయేటటువంటి పాఠానికి పేరు సంఘం అభివృద్ధి చెందకపోవటానికి కారణం కాపర్య లేదా విశ్వాసుల. సంఘం అభివృద్ధి నందకపోవటకు కారణం కాపర్య విశ్వాసుల. సంఘాలు స్థాపించబడటం అనేది చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒకే ఊరిలో ఉన్న జనాల కంటే మించినటువంటి సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో కూడా అవసరానికి మించి సంఘాలు ఉన్నాయి. ప్రక్క వీధిలో ఒక సంఘం ఉంది, అటొక్క పక్క వీధిలో మరొక సంఘం ఉంది. వీటితో పాటు వీటన్నిటినీ కాదని మరొక చోట్లకు కూడా సంఘాలకు వెళుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సంఘం అన్నదాన్ని, సహవాసం అన్నదాన్ని ఏర్పాటైనటువంటి అంత సులువు కాదు అది అభివృద్ధి పదానికి తీసుకుని వెళ్ళటం అంటే. అందరూ మా సంఘాలు వృద్ధి బాట పట్టాలి, సంఘ సరిహద్దులు విస్తరించబడాలి, సంఖ్యాపరంగా సంఘం బాగుండాలి, ఆరాధన క్రమం పరంగా బాగుండాలి, అందరూ బాధ్యతగా మెలగాలి, సఖ్యతగా ఉండాలి, కుటుంబ భావన ఉండాలి, అన్ని రకాలైన కలలు కంటూనే ఉంటాం. వేరే వేరే వృద్ధి చెందిన సంఘాలను చూసుకొని ఆ సంఘంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఆ సహవాసంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఇది మాకు ఎప్పుడు వస్తుంది, మా సంఘంలో ఎప్పుడు ఉంటుంది అని కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉంటాం. సర్వసాధారణంగా మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసుకొని మనం ఈ స్థితి మనకు లేదే అని బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ నేను కూడా కొన్ని సంఘాలు సహవాసాలకు వెళ్ళి గమనించినప్పుడు నాకు కూడా అలాంటి భావనే కలిగింది. నా సంఘం కూడా ఇలా ఉంటే బాగుండేమో అని. మీకు కూడా అనిపించి ఉంటుంది కొన్ని సంఘాలు సహవాసాలు చూసినప్పుడు. అయితే మరి ఎంతో కాలంగా సంఘం వృద్ధిలోనికి రాకపోవటానికి కారణాల గురించి అన్వేషించేటప్పుడు సర్వసాధారణంగా ఇటు కాపరి అటు విశ్వాసులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, విశ్వాసులందరూ ఎవరి వైపు వేలు చూపిస్తారు? కాపరి మీదకి, సేవకుడి మీదకి వేలెత్తి చూపిస్తారు. కాపరి ఎవరి మీదకి వేలెత్తి చూపిస్తాడు? విశ్వాసుల మీద చూపిస్తాడు. ఇది జరిగినంత కాలం సంఘం ఎప్పటికీ వృద్ధిలోకి రాదు. ఒకరు మీద ఒకరు నెపములు వేసుకున్నంత వరకు మీరే కారణం, వృద్ధి చెందడానికి కారణం, వృద్ధి చెందకపోవటానికి కారణం మీరే అని ఇటు కాపరి అటు విశ్వాసులు ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకున్నంత కాలం సంఘం ఏనాటికి వృద్ధిలోకి రాదు. బైబిల్ చెప్పిన అతి చక్కని విమర్శన పద్ధతి ఏంటంటే, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవటం, ఎవరికి వాళ్ళు విమర్శించుకోవటం. తన తప్పులు కనుగొనగలవాడు ఎవడు? తప్పుల గురించి ఒక పద్యం కూడా ఉంది. తప్పులెన్ను వారు తండోపతండాలు ఉంటారట. తప్పులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉండరండి, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. రంధ్రాన్వేషకులు అంటారు వాళ్ళని. అంటే ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయని చూసేటటువంటి వాళ్ళు అనమాట. లూప్ లైన్లు ఉన్నాయంటారు కదా, అట్లా. ఉర్విజనులకు తప్పులు ఉంటాయి. లోకంలో సామెత ఉంది, అప్పు చేయనోడు తప్పు చేయనోడు లేడంట. అలా తప్పులు ఉంటాయి. కానీ వచ్చిన సమస్య ఎక్కడ అంటే, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరట. అంటే ఎదుటి వాళ్ళ తప్పులను ఎంచేటటువంటి వ్యక్తులు తమ తప్పులేంటో తెలియని స్థితిలో ఉంటారట. ఈ స్థితిలో ఏమైనా మనం ఉన్నామో, కాపరిగా నేనున్నానో, విశ్వాసులుగా మీరున్నారో అన్నది మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి, నన్ను నేను పరీక్ష చేసుకోవాలి.
ఈ ప్రాంతంలో మన సంఘం ఎస్టాబ్లిష్ అయ్యి ఏర్పాటయ్యి ఎంతకాలమైంది? అంతకాలము నుండి ఇప్పటి వరకు ఏమైనా మార్పులు చేర్పులు లేదా వృద్ధి అనేది వచ్చిందా? లేదు దిగజారిందా? వృద్ధి చెందుంటే ఇందులో నా పాత్ర ఏమైనా ఉందా? దిగజారు ఉంటే ఇందులో నా పాత్ర ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. దీనికి సంబంధించి పరీక్షించుకోవటానికి సంబంధించి చాలా ఈజీగా విషయం అర్థం కావటానికి దేవుడు సంఘానికి రూపచిత్రాలు అనేది ఏర్పాటు చేశాడు. సంఘ రూపచిత్రాలు అంటారు. ఈ సంఘ రూపచిత్రాలు అంటే అర్థం ఏంటంటే, మనకి ఏదైతే అమూర్తంగా కనిపించకుండా దూరంగా అస్పష్టంగా ఉంటుందో దాన్ని చక్కగా వివరించటానికి అనుగుణంగా కొన్ని పోలికలు చేయటం. ఉదాహరణకి అమ్మాయి బాగుంది అని వివరించటానికి కుందనపు బొమ్మలా ఉంది అంటారు, చంద మామలా ఉంది అని చెప్తారు కదా. ఎదిగాడు, పెద్దగా ఎదిగారని చెప్పటానికి ఏమంటారు పోలిక? చెట్టు అంతా ఎదిగారంటారు. అసలు మనిషి ఎదుగుదలను చెట్టుతోనే ఎక్కువ ఎందుకు పోలుస్తారంటే, చెట్టుకు మాత్రమే జీవితకాలం పెరుగుదల ఉంటుందట. చెట్టు చచ్చిపోయేంత వరకు పెరుగుతూనే ఉంటుందట. అలా ఎదుగుదలకు కేర్ ఆఫ్ అడ్రస్ చెట్టు కనుక చెట్టంతా ఎదిగారు అని పోలుస్తారు. ఆ మాట చెప్పగానే ఈజీగా విషయం అర్థమైపోద్ది మనకి. ఎందుకంటే చెట్టుని ఎప్పుడు చూస్తూ ఉంటాం, చందమామని ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇవి అలాగే దేవుడు కూడా సంఘం అనేటటువంటి భావన అందరికీ చక్కగా అర్థం కావటానికి ఒక రూపచిత్రాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఈ కాపరి విశ్వాసుల దగ్గరకు వచ్చాం గనక, కాపరిని దేంతో పోల్చడం జరిగింది బైబిల్లో అంటే, ఇక్కడే రాయబడింది. కాపరి అంటే గొర్రెల కాపరి అని చెప్పచ్చు. సేవకుడిని, సంఘ కాపరిని గొర్రెల కాపరిలాగా పోల్చడం జరిగింది. విశ్వాసులను గొర్రెలుగా పోల్చడం జరిగింది. అంటే సంఘం అంటే కాపరి గొర్రెలు. ఈ కాపరి గొర్రెల విషయంలో ముందుగా కాపరి ఏం పరీక్ష చేసుకోవాలి? కాపరి పరీక్షించుకోవలసినది ఏమిటి అంటే, సంఘక్షేమాభివృద్ధి విషయంలో నా వంతు నేను వెనకబడి ఉన్నానా లేదా అని ఒక కాపరి ఏ విధంగా పరీక్షించుకోవాలి? ఇప్పుడు ఆయన గొర్రెల కాపరిగా దేవుడు చెప్పాడు కదా, మనకు తెలుసు. మరి కాపరి విషయంలో ఎలా ఉండాలి అని చెప్పడానికి మనకు అద్భుతమైనటువంటి మాదిరి ఉన్నారు. ఎవరు? యేసుప్రభుల వారు. ఆయన ప్రధాన కాపరి అని చెప్పబడింది. ప్రధాన కాపరి క్రీస్తు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఒక్కసారి మనం గమనిద్దాం. ఏమని గమనిద్దాం అని గమనించగలిగితే చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఏమని గమనించవాలనో మన కోసం చెప్పబడినటువంటి విషయం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలగజేయుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి. ప్రపంచంలో ప్రతి కాపరి, ప్రతి సేవకుడు ఏమనుకుంటూ ఉంటాడు తెలుసా? నేను మంచి కాపరిని అనుకుంటూనే ఉంటాడు. మీరు ఏ సేవకుడిని అడగండి, సేవకుడా మీ గురించి చెప్పండి అంటే ఏం చెప్పుకుంటాడు? అబ్బా, నాకు మించిన సేవకుడు ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో లేడు అనుకుంటారు. కానీ యేసు ప్రభువులా చెప్తారు ఏమనంటే, మంచి కాపరి అంటే ఎలాంటోడు అంటే, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమే పెడతాడు. కాపరి, మంచి కాపరిగా ఉన్నవాడు, లోపము లేని కాపరి ఎలాంటి వాడే ఉండాలి అని అంటే,
ఏం పెట్టడానికి సిద్ధపడతాడు అని అంటే ప్రాణమే పెడతాడు. నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈ ప్రపంచంలో ప్రాణానికి మించిన విలువైంది ఏమైనా ఉందా? వజ్రాల, వైడూర్యాల, బంగారమా, వెండ, భూముల, స్థలాల, పొలాల, డబ్బుల, అధికారమా, అందమా? ఏదుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కాపరికి వేరే యావ ఉండకూడదు. కాపరి ఏమి చేసినా, ఇప్పుడు ఈ గొర్రెల విషయంలో అంత ప్రాణం అంటే కొందరి కాపర్లు మీరు గమనిస్తేనండి, తన గొర్రెల మీదకి ఎవరు వచ్చినా ఏదొచ్చి అటాక్ చేయటానికి వచ్చినా అస్సలు ఊరుకోడు. నా ప్రాణం ఏమైపోతుందని ఆలోచన చేయడం సెకండరీ. ఆయన ముందేం ఆలోచన చేస్తాడంటే నా గొర్రెలు కాపాడబడాలి అన్న సెన్స్తో ఉంటాడు. అందుకే మీరు గమనించగలిగితే కాపర్లలో 2 రకాల కాపర్లు ఉంటారు. సంఘక్షేమాభివృద్ధికి నోచుకోకపోవటానికి కారణంలో ఈ 2 రకాల కాపర్లలో ఒక కాపరి కారణం. ఏమిటా 2 రకాల కాపర్లు? కిందికి చదువుదాం, చూడండి ఏమంటున్నాడు. 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. గొర్రెలను లక్ష్య పెట్టని కాపరి కూడా ఉంటారట. ఆయనకి ఏం కావాలి? నాకు జీతం మాత్రం ఉంటే చాలు. గొర్రెల పరిస్థితి ఏమైపోతుంది? అసలు జీతం ఎందుకు ఇవ్వాలి? గొర్రెలు చక్కగా కాయటానికి, తీసుకుంటున్నదే దానికి. ఉదాహరణకి నేను మాస్టర్గా పనిచేస్తాను, మీకు అందరికీ తెలుసు, టీచర్గా పనిచేస్తున్నా. నాకు జీతం ఎందుకు వస్తుంది? గవర్నమెంటు పిల్లలకు మంచి పాఠాలు, విద్యాబుద్ధులు నేర్పించమని. ఇది మాత్రం చేయకుండా జీతం కోరుకున్నాను అనుకోండి, నేను ఎందుకు పోతున్నాను అంటే నా జీతం కోసం పోతున్నాను అన్నాను అనుకోండి, ఏ ఒక్క పిల్లోడు బాగుపడ్డు. జీతం కావాలి నాకు అనే ఉద్దేశంతో పోవాలంటే పోవాలి, చెయ్యాలంటే చెయ్యాలి, చెప్పాలంటే చెప్పాలి అన్నట్టు పోయాడంటే ఏ బిడ్డ బాగుపడరు. ఇది ఎంత నిజం! ఈరోజు సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళలో చాలామందిని మనం గమనిస్తే ఈ గొర్రెల నుంచి ఏమొస్తుంది నాకు? కానుకలు వస్తాయా, లేదంటే దశంభాగాలు వస్తాయా, వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా సొమ్ము చేసుకోవాలి అని ఆలోచించే కాపరులు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. సంఘం కోసం, గొర్రెల కోసం ప్రాణాలనే పణంగా పెట్టేటటువంటి వాళ్ళు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాకులాడే సేవకులు ఎక్కడున్నారు? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ప్రభు చెప్పాడు ఏనాడో ఆ విషయాలు చెప్తున్నాను. ఇలాంటి కాపరి మనకుంటే సంఘక్షేమాభివృద్ధి పక్కా. సంఘక్షేమాభివృద్ధి 100% జరుగుతుంది. ఎందుకంటే ప్రాణం పెట్టేవాడికి వృద్ధి రాకుండా ఎవడికి వస్తుంది? మోసగాళ్ళకు వస్తుందా? ఏమండి, సంఘం ఈ గొర్రెలు ఎంత గొప్పవనంటే దేవుడు పోల్చాడండి. ఆ పోలిక నిజంగా ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు అప్పటి వరకు మీ మీద ఉన్నటువంటి విలువ వేరు, దీన్ని చదివి ధ్యానించిన తర్వాత విలువ మారిపోయింది. ఎందుకనంటే దేవుడు తన ప్రజలను ఏమని పోలుస్తున్నాడు తెలుసా? ఒక్కసారి జకర్యా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. చూడండి మనల్ని ఎలా పోలుస్తున్నారు. ఏడో మన పిల్లల్ని మనం చూసి వాళ్ళు ఎట్టున్నా నా బంగారం, నా రత్నం అని మనం పొడుగుకుంటూ ఉంటాం, చూసారా, ముద్దాడుతూ ఉంటామే. అట్లాగా దేవుడు ఏమన్నాడంటే నా జనులు
యెహోవా దేశంలో కిరీటములో రత్నాలట. అంటే విశ్వాసి ఒక కాపరికి ఎట్లా కనబడాలి అంటే కిరీటములో రత్నాలు అనిపించేటట్టు కనబడాలి. అలా భావించాలి. ఇప్పుడు రత్నాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? కాపాడుకుంటాం లేదా? రత్నమే మన దగ్గర ఉంటే కాపాడుకుంటాం లేదా? అలాగే కాపరి ఎంత విలువైన వారు విశ్వాసులని ఎంత గుర్తించిన వాడైతే అంత చక్కగా కాపాడుకుంటాడు. నా గొర్రెలు నా ప్రాణం కంటే గొప్పవి అని భావించిన కాపరే ఈ గొర్రెల కోసం ఎంత దాకైనా పోతాడు, ఎంతవరకైనా వెళ్తాడు. ఎంతవరకునంటే ప్రాణాన్ని సైతం లెక్క చేయనంత వరకు అలాగ ఉండాలి కాపరి. అందుకే కిందికి వస్తే ఒక మాట అంటున్నాడు చూడండి దేవుడు. ఏమన్నాడండి ఆ మాట? జకర్యా గ్రంథంలో మనం చదివాం కదా, ఆ కింది చదువుదాం. కాబట్టి తన కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. కాపరి పాత్ర ఎంత గొప్ప తెలుసండి. అది సాక్షాత్తు దేవుడికి వాడబడిన పోలికండి. అది క్రీస్తుకు వాడబడిన పోలికండి. అది అంత గొప్ప పోలిక. కాపరంటే చిన్న పాత్ర కానే కాదు. అది ఆ మహనీయులకు పోల్చబడిన పాత్ర అండి కాపరంటే. ఈరోజు కాపర్లుగా ఉన్నవాళ్ళు నేను ఇంత గొప్ప స్థానములో దేవుడు నన్ను పెట్టాడు అన్నటువంటి భావన ఎంతమందికి ఉంది? ఏదో వచ్చేసాం, ఇందులో బాధ్యతలోకి వచ్చేసాం, ఎంతో కొంత రాబడి వచ్చేస్తుంది, తింటున్నాము, సంపాదించుకుంటున్నాం, పోతున్నాం అన్నట్టుగానే ఉన్నోళ్ళు తప్ప ఎంతోమంది ఇంకా ఉన్నదాన్ని ఏ విధంగా వాళ్ళ దగ్గర స్కాములు ఏర్పాటు చేసి లాగేసుకోవాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు తప్పిస్తే కాపరి రత్నాలు లాంటి వాళ్ళు, కిరీటమందలి రత్నాలు లాంటి వాళ్ళని భావించగలగాలి. కానీ ఈరోజు కాపరులు ఎట్లా ఉన్నారంటే క్రీస్తు వంటి కాపరులు చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది కాపరులు ఎట్లా ఉన్నారని చెప్తూ పాత క్రొత్త నిబంధనలో కొన్ని పోలికలు రాశాడండి దేవుడు. చూద్దాం. 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు. కాపరులు ఎట్టున్నారటండి? కొండల్లాగా తీసుకెళ్ళారు. బాగుంది. ఎందుకనంటే బేసికల్లీ కొండలు ఎక్కించగలుగుతున్న కాపరంటే చిన్నోడు కాదు, గ్రేటే. గొర్రెల్ని కొండలు ఎక్కించగలుగుతున్నారు, బాగానే ఉంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారట? వీళ్ళు త్రోవ తప్పిస్తున్నారట. కాపరే త్రోవ తప్పించటం అంటే ఎంత ప్రమాదం తెలుసా? అంటే త్రోవ తప్పించే కాపరులు ఉన్నారా? రాంగ్ రూట్లో తీసుకెళ్లే కాపర్లు ఎంతమంది లేరు? విశ్వాసుల్ని ఉండనే ఉన్నారు. ఏమండి, ఇప్పుడు చిన్న కాపరి విషయం చెప్తాను మీకు. బాగా తెలిసినటువంటి మాట చెప్పగానే మీకు వెంటనే స్ట్రైక్ అయ్యేటటువంటి కాపరి. ప్రార్థించిన అట్టిపళ్ళు తింటే పిల్లలు పుడతారట. ప్రార్థించిన అట్టిపళ్ళు తినేస్తే పిల్లలు పుడతారట. ఇంకొక ఆయన ఫారెన్లో జరిగింది అది. శవాన్ని తీసుకెళ్తున్నారు, సెమిటర్కి తీసుకెళ్తున్నారు, శ్మశాన వాటికి తీసుకెళ్తున్నారు. మధ్యలో అందరి మధ్యలో ఆపి అది ఓపెన్ చేయించాడు. మన పెట్టెను ఓపెన్ చేయించి ప్రార్థన చేసి లేచేసింది. ఇదంతా ఒక ప్లాన్ అన్నమాట. అది చూసిన తర్వాత చాలామంది ఏమన్నారు, ఒరే మా దగ్గర కూడా చాలామంది చచ్చిపోయి ఉన్నారా బాబు, మార్చిలో చాలామంది ఉన్నారు, ఫ్రెష్గా చచ్చిపోయారు, వచ్చి లేపుదురంటారు అంటున్నారు. ఇదంతా ఎంత అవమానకరమే. త్రోవ తప్పించడం అంటే అదే ప్రిల్లరా. ఇంతకుముందు మీకు మాట చెప్పాను. గర్భవతిగా నిండు చూలాలుగా ఉన్నటువంటి సహోదరి ప్రార్థన చేసుకోవడానికి సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ప్రార్థన చేసి పంపించాలి. ఆయన ఏం చేశాడు? నాకు దేవుడు చూపించాడు, ఖచ్చితంగా నీ కొడుకే పుడతాడు. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 3వ ఇష్యూ కోసం పోయినప్పుడు ఎంత ఆశతో ఉంటారండి వాళ్ళు.
ఇంత ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నీకు కొడుకే పుడతాడు అని చెప్పాడు. ఈ జ్యోతిష్యం ఎవడు చెప్పన్నాడు? ఇప్పుడు ఆయన సేవకుడా జ్యోతిష్కుడా? ఎవరు చెప్పారు ఇదంతా? సీట్ రాశారు, నీట్గా రాశాము, అమ్మ ఖచ్చితంగా నీకు సీట్ వస్తుందని చెప్పడం ఉంది కదా. ఆయన స్పెషల్ సేవకుడు. పలానా సెంటర్లో పలానా ర్యాంక్ వచ్చేస్తుంది, పలానా కాలేజీలో జాయిన్ అయిపోతావు, నువ్వు డాక్టర్ అయిపోతావు, మొత్తం చేపిస్తాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది త్రోవ తప్పించే వాళ్ళు ఉన్నారే. ఇట్లాంటి కాపరుల వల్ల సంఘము అప్పటికి ఇన్స్టాంట్గా ఏదో గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంటుందేమో తప్ప ఒకనాటికి అది నిలబడేదయి ఉండదు. త్రోవ తప్పించిపోతే గొర్రెలు ఏమైపోతున్నాయట? కొండకు తిరుగుతున్నాయట. ఈ కొండకు తిరగటం ఏంటి తెలుసా? ఒక సంఘంలో ఉండరోళ్ళు, ఒక సహవాసంలో ఉండరోళ్ళు. ఈరోజు ఎక్కడ ఉన్నామనంటే పలానా దానిలో ఉన్నా అంటాడు. మన నెక్స్ట్ వీక్ అడిగితే ఇంకొక వారం చెప్తాడు, ఇంకొక సంఘం పేరు చెప్తాడు, ఇంకొక వీక్ చెప్తే ఇంకొక సంఘం పేరు చెప్తాడు. ఎందుకు అనంటే ఈ గొర్రెలకు దిశానిర్దేశం చేయగలిగినటువంటి కాపరులే. అంటే ట్రైన్లో ఇంజను పట్టదప్పింది అనుకోండి, వెనకలున్న పెట్టెలన్నీ పట్టదప్పిపోతాయి. త్రోవ తప్పటం అంటే, తప్పించటం అంటే అంత ప్రమాదకరమైంది. కాపరిని దేవుడు మార్గదర్శి అన్నాడు. మార్గదర్శి, దారి చూపించేవాడు, ఫాలో చేయించుకునేవాడు. అప్పుడప్పుడు పోలీస్ ఆఫీసర్లు చెప్తారు చూసారా, ఏమండి కింద ఉన్నటువంటి వాళ్ళని ఫాలో మీ అంటారు కదా, అట్లా ఫాలో అప్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి కాపరి. అలా వదిలేస్తే, త్రోవ తప్పిస్తే ఎప్పుడు బాగుపడతారు? 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ఇశ్రాయేలు వారు, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం, ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను, కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారిని ఎముకలను నలగగొట్టుచున్నాడు. ఏమండి చూడండి, అప్పుడు అష్షూరు రాజు, తర్వాత నెబుకద్నెజరు రాజు, ఇప్పుడు కాపర్లు నలగగొట్టుచున్నారంట. ఎందుకనంటే మందను కనికరించని వాళ్ళు ఉన్నారు ఈరోజు చాలామంది కాపర్లు. అలా ఉంటే ఏనాటికి వృద్ధిలోనికి రాదు. దేవుడు నాకు అప్పగించిన పిల్లలు, వీరిని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకోవాలి? వీళ్ళ కోసం ఎంతైనా పెట్టకపోతే ఎవరు పెడతారు అన్న భావన ఒక కాపరికి లేని పక్షాన వృద్ధిలోకి ఎలా వస్తుంది సంఘం? ఎప్పటికీ రాదు. ఒక మంచి మాట చెప్తున్నాడు పేతురు గారు, కొత్త నిబంధనలు కూడా చూద్దాం. అంటే కాపరి ఏం పరీక్షించుకోవాలి అని అంటే, నేను ఎలా ఉన్నాను నా గొర్రెల పట్ల, బాధ్యత కలిగి ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానా, లేకపోతే వాళ్ళ ప్రాణాలను తీసేస్తున్నానా అనేటటువంటిది ఆలోచన చేసుకోవాలి. కాస్తున్నామా, మేస్తున్నామా అనేది. కాచే కాపర్లు తక్కువైపోయారు, మేసే కాపర్లే ఎక్కువైపోయారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ఈరోజు కాపర్ అంటే ప్రభువుగానే ఉంటున్నాడు. అసలు ఆయన కరిజ్మా, ఆయన సంగతి, ఎస్కాట్లు, ఏమండి తిరుగుతూ వచ్చేటప్పుడు వాళ్ళ సంగతి అంతా చూడగలిగితే, వాళ్ళతో ఫోటో దిగాలంటే డబ్బు కట్టాలి, కలిసి భోజనం చేయాలంటే పైసలు పే చేయాలి. తెలుసా మీకు? కాసేపు మాట్లాడాలంటే డబ్బులు ఇవ్వాలి, మీటింగ్స్ పిలిపించాలంటే కోట్లు కుమ్మరించాలి. అది మామూలుగా ఉండదు. ప్రభు అంటే ఒక కాపరిని చూడగానే మహాప్రభు అన్నట్టుగా ఉన్నాను అనుకోండి, పరమ ప్రభు అన్నట్టుగా ఉన్న భావన ఈరోజు సేవకులు కల్పిస్తున్నారు. మళ్ళీ ఏంటయ్యా మీరు ఇంతగా ఉంటున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏమంటారు తెలుసండి, అమ్మో మనం తగ్గిపోతే ఇంకేమన్నా ఉందా, వీళ్ళు ఎత్తుకెక్కుతారు అని అంటారు. ఏమంటే మీరు గమనించండి, ఒక తండ్రి బిడ్డల దగ్గర ఎట్లుంటాడు? నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక ప్రధానమంత్రిని,
నేను ఇది అన్నట్టు ఉంటాడా? ఏదో లోకంలో సామెత అన్నట్టు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు. బిడ్డల దగ్గర ఎట్లా ఉండాలంటే, ఇది ఎందుకు అంటే కాపరికి విశ్వాసులకు ఉన్న రిలేషన్షిప్ చాలామంది కాపర్లు మర్చిపోయారు. దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలన్న భావన ఏ కాపరిలో ఉంటుందో పిల్లల కోసం ఏదైనా పెడతాడు. అక్కడ మీనమేషాలు లెక్కించుకోవడానికి లేదు. మంచి కాపరి కానివాడు ఏదైనా రాబట్టాలనుకుంటాడు తప్ప పెట్టాలని అనుకోడు. మంచి కాపరి అయితే చేయాల్సింది ఇది. మందకు మాదిరిగా ఉండాలట, మందకు మాదిరిగా ఉండాలి. అలా ఉంటే 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అలా ఉంటేనే మనకు ఈరోజు కాపరిగా ఉన్న వ్యక్తికి ఎప్పటికైనా ఆ సంఘం వృద్ధిలోనికి వస్తుంది. ఎందుకంటే మంచి పనులు జరగటానికి కొంత సమయం పడుతుందండి. గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు హ్యాపెన్ అంటారు. అంటే మంచి పనులు జరగటానికి సమయం పడుతుంది. ఉన్నపాటు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంటారు. అంటే రోమా పట్టణం కట్టడానికి ఒక రోజులో జరిగింది కాదు అది. సంఘం కట్టుబడటం అన్నది అంత సులభమైంది కాదు. చాలా సవాలుతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, చాలా అంకిత భావంతో కూడింది, సమర్పణతో కూడింది. ఇది కాపరి పరీక్షించుకోవలసినటువంటి విషయం. ఇంకొన్ని విషయాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో కాపరి కొరకు చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనం అండి. నేను చదువుతానమ్మా, 15వ వచనం వరకు చదవాలి. కాబట్టి నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెల భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒక్కడు లేడు, వెదకువాడు ఒక్కడు లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపు కొనజాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటు నుండి వాటిని తప్పించెదను. కాపరి సింహము నోట నుండో ఎలుగుబంటి నోట నుండో తప్పించాలి, కానీ ఆయనే నోట కరిస్తే. ఇదే సామెత ఏముంటుందంటే, కంచె చేను మేసిందట. కంచెను ఎందుకు పెట్టారు? చేనును కాయడానికి. కానీ కంచె ఏం చేస్తుంది? మేసేస్తుంది. కంచె చేను మేస్తే కాసేవారెవరు అని అంటారు. మేపాల్సిన వారే కాసేస్తే తినేస్తే కష్టం, వృద్ధిలోనికి రాదు. అందుకే ఇప్పుడు నేను సింహపు నోట నుండి గొర్రెలను తప్పిస్తాను అనట్లా దేవుడు, ఎలుగుబంటి నోట నుండి తప్పిస్తాను అనట్లా. ఏకంగా ఎవరినైతే అప్పగించారో చూసుకోనైన బాధ్యతగానని వాళ్ళు కరిచేస్తున్నారట, వాళ్ళు నోట పెట్టేసుకుంటున్నారట, వాళ్ళు తినేస్తున్నారట గొర్రెల్ని. అందుకే ముందు వాళ్ళ నోట నుండి నేను విడిపిస్తాను. ఎంత దుస్థితి అండి ఇది దేవుడికి. 11వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినములందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నేను వాటిని తప్పించి ఆయా జనముల్లోండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుతును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు.
దేవుడే నడిపిస్తే కాపరిని ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఆ సంఘంలో వాక్యానికి, వాక్య సంబంధమైన కార్యాలకి, సమృద్ధికి, వాక్యం అనే పాలు సమృద్ధికి డోకా ఉండకూడదు. కాపరి ఎప్పుడు ఏం చేయాలంటే వస్తున్న ప్రతి గొర్రెకు కావలసిన సమృద్ధివంతమైనటువంటి మేత వేస్తూ వాటిని కాచుకుంటూ ఉండాలి. ప్లస్ మాదిరి చూపించాలి. అంటే కాపర్ అంటే ఎవరెవరి కోసం చూసుకోవాల్సిన పని లేదు, మా కాపర్ను చూసుకుంటే చాలు. మా కాపర్ను చూస్తారు. ఎప్పుడు చూసినా ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఒక యేసుప్రభువుని మాత్రమే చూడమంటారు, నన్ను చూడండి అంటారా? ఎందుకనరు? ఏమన్నా ఉంటే కదా ఆయన చూడడానికి, ఏమన్నా ఉంటే కదా చూడడానికి. కాబట్టి ఈరోజు ఒక కాపరి ధైర్యంగా ఏం చెప్పగలగాలి? నన్ను చూడండి. పౌలు గారు అన్నారు లేదా? నన్ను పోలు నడుచుకోండి. ఎందుకనంటే నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను కనుక. అంటే అయ్యగారు క్రీస్తుని పోలు నడుచుకున్నప్పుడు ధైర్యంగా చెప్పగలడు, నన్ను చూసి పోలు నడుచుకోండి అని. అలా నడుచుకోలేనప్పుడు ఎలా చెప్పగలడు? ఏమి చెప్పగలడు? మనం ఏం నేర్చుకోగలం? కాబట్టి మందకు మాదిరిగా బతకగలగాలి, మందను మేపుతూ బ్రతకాలి, మందను కాస్తూ బ్రతకాలి. అదే ప్రభువును ప్రేమిస్తున్న కాపరికి ఉండాల్సిన లక్షణం. ఆ రోజు పేతురు గారితో అన్నారు, పేతురు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అన్నాడు ఆయన. ఆ మాట అనగానే నాయన ఐ లవ్ యూ ఎవడన్నా చెప్తాడు బిడ్డ. అసలు విషయం చెప్పమంట, ఆ ప్రేమ కరెక్ట్గా వెల్లడవ్వాలంటే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు. చిత్రం ఏంటంటే ఆ గొర్రెలందరినీ సంఘంలోనికి తీసుకుని వచ్చింది ఆయనే. ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళని మేపాల్సింది, కాయాల్సింది ఆయనే. బిడ్డల్ని కన్నది ఎవరు? మనం. ఇప్పుడు మేపి కాయాల్సింది ఎవరు? మనమే కదా. ఎవరు పక్కింటి వాళ్ళు వేరింటి వాళ్ళు చూస్తారా? లేదు కదా. ఇది కాపరి, మాదిరి కలిగిన కాపరి చేయాల్సిన పని. ఎవరి నోట ఖర్చుకుపోయినా బిడ్డల్ని పట్టుకొచ్చుకొని కాపాడుకొని చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన వాడు కాపరి. అందుకే ఆ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి అంటాడు. ఆధ్యాత్మికత అనే ఆస్తి, నాయకత్వం అనే ఆస్తి, త్యాగం అనే ఆస్తి, బాధ్యత అనే ఆస్తి బిడ్డలకు వదిలిపెట్టి వెళ్ళాలి కాపరి. అలా ఉండగలిగితే ఒక కాపరి ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా ఆ సంఘం యొక్క వృద్ధి ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. అంటే అన్నిటికీ కన్నిటికి రెప్పలా కాచుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అన్న భావనతో కాపరి ఉంటే ఖచ్చితంగా సంఘం వృద్ధిలోకి వస్తుంది. ఇది కాపరి తప్పు ఉందా లేదా అని కాపరి పరీక్షించుకోవలసిన విషయం.